రెండవ ప్రణాళికలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ గురించి చూద్దాం. మనకు 1956లో 1956లో ఈజిప్ట్లో ఉన్నటువంటి సూయజ్ కెనాల్ను మూసివేయడం జరిగింది. ఈజిప్ట్లో ఉన్నటువంటి సూయజ్ కెనాల్ను మూసివేయడంతో విదేశీ వ్యాపారం అనేటువంటిది దెబ్బతిన్నదండి. విదేశీ వ్యాపారం అనేటువంటిది దెబ్బతినడం జరిగింది. యంత్రాలు దిగుమతి చేసుకునేటువంటి యంత్రాలు, యంత్ర పరికరాల మీద ఖర్చు అనేటువంటిది పెరిగిపోయిందండి. ఇదంతా కూడా 1956 ఈజిప్ట్లో సూయజ్ కెనాల్ మూసివేయటం వల్ల విదేశీ వ్యాపారం దెబ్బతిని దిగుమతి చేసుకునేటువంటి యంత్రాలు, యంత్ర పరికరాలు ఖర్చు అనేటువంటిది విపరీతంగా పెరిగిపోయిందండి. సెకండ్ ప్లాన్లో. నెక్స్ట్ వన్, ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ 1956 సెప్టెంబర్ 1వ తేదీన 1 సెప్టెంబర్ 1956న ఎల్ఐసిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎల్ఐసి మీన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ 1956 సెప్టెంబర్ 1వ తేదీన ఏర్పాటు చేయడం జరిగిందండి. ఓకే, ఎల్ఐసి. ఈ ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి మన బడ్జెట్లో కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ 1956 చేనేత పరిశ్రమల అభివృద్ధి కోసం, హ్యాండ్లూమ్స్ ఇండస్ట్రీస్ కోసం ఖాదీ విలేజెస్ ఇండస్ట్రియల్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఇది 1957 జనవరి 1 నుంచి కేవీఐసి మీన్స్ ఖాదీ విలేజెస్ ఇండస్ట్రియల్ కమిషన్. ఖాదీ విలేజెస్ ఇండస్ట్రియల్ కమిషన్ను 1956 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఖాదీ విలేజెస్ ఇండస్ట్రియల్ కమిషన్. అదేవిధంగా 1957 సంవత్సరంలో ఇండియాలో ఆర్బీఐ 1957 ఏప్రిల్ 1వ తేదీన ఆర్బీఐ మినిమం రిజర్వ్ రేషియో పాలసీని ఇంట్రడ్యూస్ చేసింది. మినిమం రిజర్వ్ రేషియో, కనీస నిల్వల నిష్పత్తి పద్ధతిని ప్రవేశపెట్టారు. మినిమం రిజర్వ్ రేషియో పాలసీని 1957 ఏప్రిల్ 1వ తేదీన 1957 ఏప్రిల్ 1వ తేదీన మినిమం రిజర్వ్ రేషియో పాలసీని ప్రవేశపెట్టారు. ఈ మినిమం రిజర్వ్ రేషియో పాలసీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే అంటే ఆర్బీఐ మినిమం బ్యాలెన్స్ 200 కోట్లు మెయింటెనెన్స్ చేయాలి, కంపల్సరీగా నిల్వ చేయాల్సి వస్తుంది. ఈ 200 crores 115 crores 115 కోట్లు గోల్డ్ రిజర్వ్స్ ఉండాలి, బంగారపు నిల్వలు. 85 crores ఫారెన్ కరెన్సీ విదేశీ ద్రవ్యము ఉండాలి. ఓకే, 115 కోట్లు గోల్డ్ రిజర్వ్స్ ఉండాలి, 85 crores ఫారెన్ కరెన్సీ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో కనీస నిల్వల పద్ధతి, మినిమం రిజర్వ్ రేషియో పాలసీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. ఇయర్ ఎప్పుడండి అంటే 1957 ఏప్రిల్ 1న. నెక్స్ట్ వన్, 1957లో కేంద్ర మరియు రాష్ట్ర గిడ్డంగుల సంస్థలను ఏర్పాటు చేశారు. 1957లో ఓకే, కేంద్ర గిడ్డంగులు, రాష్ట్ర గిడ్డంగులు మిగిలిపోయినటువంటి వ్యవసాయ ఉత్పత్తులను స్టోరేజ్ పాయింట్స్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో కేంద్ర మరియు రాష్ట్ర స్థాయిలో గిడ్డంగుల సంస్థలను ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇయర్ ఎప్పుడండి అంటే 1957. నెక్స్ట్, ఎస్బీఐ ఏర్పడింది ఎప్పుడండి అంటే 1955. ఇంతకుముందు చెప్పుకున్నాం. ఎస్బీఐ అసోసియేటెడ్ బ్యాంకింగ్ యాక్ట్ 1959లో చేయడం జరిగిందండి. అనుబంధ బ్యాంకుల చట్టం. ఎస్బీఐ అసోసియేటెడ్ బ్యాంకింగ్ యాక్ట్ను 1958లో చేయడం జరిగింది, 1958లో. ఈ అసోసియేటెడ్ బ్యాంకింగ్ యాక్ట్ ప్రకారం ఎస్బీఐకి 8 అనుబంధ బ్యాంకులు కలవు. 8 అనుబంధ బ్యాంకులు కలవు.
ఓకే, మన కోడ్ బీజేపీ ఈజ్ హెచ్ఎండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్. ఎస్బీఐకి ఎన్ని అసోసియేటెడ్ బ్యాంక్స్ ఉన్నాయండి అంటే 8. కానీ ప్రస్తుతానికి ఎస్బీఐకి అసోసియేటెడ్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయి, అనుబంధ బ్యాంకులు అంటే 0. ప్రస్తుతానికి ఒకటి కూడా ఇవ్వండి, 0. ఇవన్నీ కూడా ఎస్బీఐ అనుబంధ బ్యాంకులు అన్నీ కూడా ఎస్బీఐలో విలీనం కావడం జరిగిందండి. ఎస్బీఐ మీన్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎప్పుడు ఏర్పడిందండి అంటే 1955లో. ఎస్బీఐ అసోసియేటెడ్ బ్యాంకింగ్ యాక్ట్ ఎప్పుడు చేయడం జరిగిందండి అంటే 1958లో చేయడం జరిగిందండి. ఓకే, 1959లో ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల చట్టం చేయడం జరిగింది. ఓకే, ఓకే 1900 మనకు రెండవ పంచవర్ష ప్రణాళికలో బి రూ దు కోడ్ చెప్పాను. బి మీన్స్ బిలా, రూ మీన్స్ రూర్కెల్లా, దు మీన్స్ దుర్గాపూర్. ఇనుము ఉక్కు పరిశ్రమను మనకు రెండవ పంచవర్ష ప్రణాళికలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనకు రూర్కెల్లా ఇనుము ఉక్కు పరిశ్రమ అండి ఏ నది తీరాన గలదండి అంటే బ్రాహ్మణి నది తీరాన గలదు. రూర్కెల్లా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ లొకేషన్ ఆన్ బ్యాంక్ ఆఫ్ బ్రాహ్మణి రివర్. ఇది బ్రాహ్మణి నది తీరాన గలదండి రూర్కెల్లా ఇనుము ఉక్కు పరిశ్రమ. అదేవిధంగా దుర్గాపూర్ ఇనుము ఉక్కు పరిశ్రమ అండి. దుర్గాపూర్ ఇనుము ఉక్కు పరిశ్రమ, దుర్గాపూర్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ అండి దామోదర నది తీరాన కలదు. ఓకే, నెక్స్ట్ 1960 ఇయర్ 1960వ సంవత్సరంలో ఐఏడిపి స్కీమ్ను ప్రవేశపెట్టారు. ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్, తెలుగులో సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకాన్ని ప్రవేశపెట్టారు. సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందండి ఇయర్ 1960. ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ను 1960వ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగిందండి. ఇవన్నీ కూడా రెండవ ప్రణాళికలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్, ముఖ్య సంఘటనలుగా చెప్పవచ్చు. క్లియర్ ఇవ్వం. రెండవ ప్రణాళికలో వచ్చినటువంటిది. లైవ్లో క్లాస్ ఉంటున్నటువంటి ఎవ్రీ స్టూడెంట్ ఏమైనా డౌట్స్ ఉంటే పెట్టొచ్చండి. ఎవరైనా సరే ఉంటే నేను మళ్ళీ క్లియరెన్స్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ వన్, థర్డ్ ప్లాన్, మూడవ పంచవర్ష ప్రణాళిక గురించి డిస్కషన్ చేద్దామండి. థర్డ్ ప్లాన్ గురించి. ఓకే, థర్డ్ ప్లాన్ ఇయర్స్, మూడవ పంచవర్ష ప్రణాళిక ఇయర్స్ ఎప్పుడండి అంటే మూడవ పంచవర్ష ప్రణాళిక 1961 to 66, 1961 నుంచి 66 మధ్యలో ఉన్నటువంటి ప్రణాళిక ఎన్నో పంచవర్ష ప్రణాళిక అండి అంటే మూడవ పంచవర్ష ప్రణాళిక అండి, థర్డ్ ప్లాన్. ఓకే, మూడవ పంచవర్ష ప్రణాళికకు అధ్యక్షులు ఇద్దరున్నారండి, జవహర్లాల్ నెహ్రూ మరియు లాల్ బహదూర్ శాస్త్రి. జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రిలు ఇద్దరు కూడా థర్డ్ ప్లాన్ మూడవ పంచవర్ష ప్రణాళికకు అధ్యక్షులుగా ఉన్నారు. 1964లో జవహర్లాల్ నెహ్రూ, 1966లో లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయారు. ఈ సమయంలో టెంపరరీ పిఎంగా చేసింది గుల్జరీలాల్ నందా. ఓకే, మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయం,
రెండవ ప్రణాళికలో పరిశ్రమలకు ఇంపార్టెన్స్ ఇస్తే మూడవ ప్రణాళికలో రెండింటికి వ్యవసాయం మరియు పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చారు. కానీ లక్ష్యాన్ని అనేటువంటి దాన్ని సపరేట్గా పెట్టుకున్నారండి. లక్ష్యము ఏమని పెట్టుకున్నారండి అంటే ఆర్థిక స్వావలంబన సాధించాలి. ఆర్థిక స్వావలంబనే సెల్ఫ్ రిలయన్స్. సెల్ఫ్ రిలయన్స్ సాధించాలి అనేటువంటి లక్ష్యాన్ని కూడా ఎన్నో పంచవర్ష ప్రణాళికలు పెట్టుకున్నారండి అంటే మూడవ ప్రణాళిక. ఇక్కడ ఆర్థిక స్వావలంబన సెల్ఫ్ రిలయన్స్ అనగా ఏంటండి అంటే సెల్ఫ్ రిలయన్స్ అనగా ఆర్థిక స్వావలంబన అంటే ఏంటండి అంటే ఆర్థిక స్వావలంబన అంటే మనము ఇతర దేశాల నుంచి ఎగుమతులు దిగుమతులు అంటే మన దగ్గర మిగిలిపోయినటువంటి ఉత్పత్తులను ఎగుమతి చేస్తాము. దిగుమతి ఏ సమయంలో చేసుకుంటామండి అంటే కొరతగా ఉన్నటువంటి వస్తువులను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. ఆ దిగుమతి చేసుకున్నటువంటి వస్తువులను నెక్స్ట్ ఇయర్స్ నాటికి కొన్ని సంవత్సరాల తర్వాతకి స్వయంగా సమృద్ధి సాధించారు తమంతట తాము అని చెప్పి లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. ఇక్కడ ఎగుమతులను పెంపొందించి దిగుమతులను తగ్గించుకోవాలి, వాటి స్వయం ఉపాధి చేసుకోవాలి అనేటువంటి లక్ష్యంతో ఆర్థిక స్వావలంబన ప్రకటన చేశారు. అయితే థర్డ్ ప్లాన్ లో హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ దేని మీద పెట్టాడండి అంటే ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ 25%. నెక్స్ట్ వన్ ఇండస్ట్రీస్ కి 23% ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాడు. రవాణా మరియు సమాచారానికి 25%, పరిశ్రమలకు 23% పెట్టుబడులు పెట్టడం జరిగిందండి. ఈ ప్రణాళిక మూడవ ప్రణాళికలో గ్రోత్ రేట్ టార్గెట్ ఎంతండి అంటే థర్డ్ ప్లాన్ గ్రోత్ రేట్ టార్గెట్ 5.6% అండి, 5.6%. బట్ ఇండియన్ ప్లాన్స్ లో 12 ప్లాన్స్ లో లీస్ట్ గ్రోత్ రేట్ వచ్చినటువంటి ప్లాన్ థర్డ్ ప్లాన్. ఎంతవరకు వృద్ధి రేటు సాధించారండి అంటే 2.8%. గ్రోత్ రేట్ టార్గెట్ 5.6% అయితే ఎంతవరకు సాధించారండి అంటే 2.8% వరకు రీచ్ అయ్యారు. గ్రోత్ రేట్ టార్గెట్ 2.8% వరకు రీచ్ కావడం జరిగిందండి. వృద్ధి రేటు లక్ష్యం 5.6 అయితే సాధించింది ఎంతండి అంటే 5.6 అనుకుంటే ఎంతవరకు రీచ్ కావడం జరిగిందండి అంటే 2.8% వరకు రీచ్ కావడం జరిగింది. ఓకే, ఇక్కడ థర్డ్ ప్లాన్ లీస్ట్ గ్రోత్ రేట్ రావడం జరిగింది, అతి తక్కువగా వృద్ధి రేటు రావడానికి కారణాలు థర్డ్ ప్లాన్ లో 1962లో ఇండియా వర్సెస్ చైనా వార్, 1965లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వార్, 2 దేశాలతో యుద్ధాలు జరిగాయి. 1964లో జవహర్లాల్ నెహ్రూ, 1966లో లాల్ బహదూర్ శాస్త్రి మరణించడం జరిగింది. ఇద్దరు ప్రధానులు మరణించారు. 2 దేశాలతో యుద్ధాలు చేయడంతో ఆర్థిక పరమైనటువంటి ప్రాబ్లమ్స్ అనేటువంటిది రావడం జరిగిందండి మూడవ ప్రణాళికలో. ఓకే, మరి మూడవ ప్రణాళికలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏమున్నాయి? థర్డ్ ప్లాన్ లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ ను కనుక చూసుకున్నట్లయితే మూడవ పంచవర్ష ప్రణాళికలో వచ్చిన ముఖ్య సంఘటనలు మనకు 1962లో 1962లో కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేశారు. కేంద్రీయ విద్యాలయ అప్పటి వరకు మనకు సిబిఎస్ఈ సిలబస్ లేదండి, ఓన్లీ స్టేట్ సిలబస్ ఉండేది. మొత్తం ఇండియా మొత్తం ఒకే ఎడ్యుకేషనల్ విధానం ఉండాలని సెంట్రల్ గవర్నమెంట్ కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేసింది. ఇయర్ 1962 కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 1963లో వ్యవసాయ రంగానికి పరోక్షంగా రుణాలు ఇవ్వడం కోసం, అగ్రికల్చర్ కి ఇండైరెక్ట్ లోన్స్ ఇవ్వడం కోసం ఏఆర్డిసిని ఏర్పాటు చేశారు. ఇయర్ 1963 అగ్రికల్చర్ రీఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అగ్రికల్చర్
రీఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను 1963లో ఏర్పాటు చేశారు. ఏఆర్డిసి ప్రస్తుతానికి లేదండి. 1982లో 1982లో నాబార్డులో విలీనం చేయడం జరిగింది. నాబార్డులో విలీనం చేయడం జరిగింది. వ్యవసాయ రుణాలను ఇవ్వడం కోసం, అగ్రికల్చర్ లోన్స్ ప్రొవైడెడ్ చేయడం కోసం, ఇండైరెక్ట్ లోన్స్ ఏఆర్డిసి అగ్రికల్చర్ రీఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 1963లో ఏర్పాటు చేశారు. ఇది మనకు 1982లో నాబార్డులో మెర్జ్ అయిపోయిందండి. నాబార్డులో మెర్జ్ అయిపోయింది. నెక్స్ట్ వన్ 1963లో 1963లో నేషనల్ సీడ్ కార్పొరేషన్ ను 1963లో ఏర్పాటు చేయడం జరిగింది. ఫార్మర్స్ కి నాణ్యమైన విత్తనాలు, ఒరిజినల్ సీడ్స్ సప్లై చేయడం కోసం నేషనల్ సీడ్ కార్పొరేషన్ ను, జాతీయ విత్తనాల సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇయర్ 1963 1963వ సంవత్సరంలో జరిగిందండి. అదేవిధంగా 1964లో 1964లో బొకారో ఇనుము ఉక్కు పరిశ్రమలను ఏర్పాటు చేయడం జరిగింది. మనకు రెండవ ప్రణాళికలో బిరుదు, సెకండ్ ప్లాన్ లో ఏర్పాటు చేయబడినటువంటి ఇనుము ఉక్కు పరిశ్రమలు ఏమున్నాయండి అంటే బిరుదు అన్నాను. బిలాయ్, రూర్కెల్లా, దుర్గాపూర్. ఓకే అండి, రెండవ ప్రణాళికలో ఏర్పాటు చేశారు. సెకండ్ ప్లాన్ లో ఏర్పాటు చేసేటటువంటి ఇనుము ఉక్కు పరిశ్రమ కనుక చూసుకున్నట్లయితే రూర్కెల్లా, బిలాయ్, దుర్గాపూర్. మూడవ ప్రణాళికలో థర్డ్ ప్లాన్ లో బొకారో ఇనుము ఉక్కు పరిశ్రమ, బొకారో ఇనుము ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయడం జరిగింది. బొకారో ఇనుము ఉక్కు పరిశ్రమ అనేటువంటిది యుఎస్ఎస్ఆర్ వారి సహకారంతో, రష్యా వారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగిందండి. బొకారో ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ జార్ఖండ్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇయర్ 1964 1964వ సంవత్సరంలో దీన్ని జార్ఖండ్ రాష్ట్రంలో యుఎస్ఎస్ఆర్ వారి సహకారంతో, రష్యా వారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగిందండి బొకారో ఇనుము ఉక్కు పరిశ్రమ. చాలాసార్లు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడిగారు, బొకారో ఇనుము ఉక్కు పరిశ్రమ ఏ ప్రణాళికలో ఏర్పాటు చేశారు? బిలాయ్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ, బిలాయ్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఏర్పాటు చేయబడినటువంటి ఏ ప్రణాళికలో ఏర్పాటు చేశారు? ఇలాంటి ప్రశ్నలు బాగా అడుగుతున్నాడండి. నెక్స్ట్ అదేవిధంగా 1964లో 1964లో ఐడిబిఐని ఏర్పాటు చేశారు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను 1964లో ఐడిబిఐను ఏర్పాటు చేశారు. ఐడిబిఐ మీన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పరిశ్రమల అభివృద్ధికి రుణాలను ఇస్తుంది. టు ప్రొవైడెడ్ లోన్స్ ఆన్ మన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కి లోన్స్ ప్రొవైడెడ్ చేయడం కోసం ఐడిబిఐని ఏర్పాటు చేశారు. ఐడిబిఐ మీన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా 1964లో యూటీఐని ఏర్పాటు చేశారు. యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. దీని యొక్క ఇంపార్టెన్స్ యూటీఐ యొక్క ఇంపార్టెన్స్ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అంటారు. యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అండి. యూటీఐను 1964లో ఏర్పాటు చేశారు. యూటీఐ యొక్క ఇంపార్టెన్స్ ప్రాధాన్యత ఏంటండి? ఇది ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అని. బ్యాంకింగ్లో మనం ఎప్పుడంటే అప్పుడు డిపాజిట్ చేసుకోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంది బ్యాంకింగ్.
యూటీఐలో పబ్లిక్ నుంచి డిపాజిట్ కలెక్ట్ చేస్తుంది, బట్ విత్డ్రా చేయడానికి 5 years 10 years డ్యూరేషన్ ఇస్తుంది. ఇక్కడ కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ పెడుతుంది, పెడుతుంది. ఆ విధంగా ఏర్పాటు చేయబడినటువంటిది యూటీఐ. యూటీఐ మీన్స్ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా థర్డ్ ప్లాన్, 3వ పంచవర్ష ప్రణాళికలో ఏర్పాటు చేయడము జరిగిందండి. క్లియర్? నెక్స్ట్ వన్ 1965, 1965వ సంవత్సరం. 1965లో వ్యవసాయ ధరల కమిషన్, అగ్రికల్చర్ ప్రైజెస్ కమిషన్ 1965లో అగ్రికల్చర్ ప్రైజెస్ కమిషన్, వ్యవసాయ ధరల కమిషన్ ఏర్పాటు చేశారు. వ్యవసాయ ధరల కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది 1965. వ్యవసాయ ధరల కమిషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటండి? రైతు పండించినటువంటి పంటలకు మినిమం సపోర్ట్ ప్రైజెస్ ఇవ్వడం కోసం వ్యవసాయ ధరల కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీని పేరుని అగ్రికల్చర్ ప్రైజెస్ కమిషన్ను 1985లో అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్ కమిషన్ గా పేరును మార్చారు 1985. ప్రస్తుతానికి పంటలకు మద్దతు ధర ఎవరిస్తున్నారండి అంటే అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్ కమిషన్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. వ్యవసాయ వ్యయాల ధరల కమిషన్ వాళ్ళు, వ్యవసాయ వ్యయాల ధరల కమిషన్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుందండి. రైతు పండించినటువంటి పంటలకు మద్దతు ధరలు ఇవ్వడం జరుగుతుంది. క్లియర్ ఏగా? ఓకే, ఇది 1965లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 1964-65 ఇయర్స్లో మనం ఇంతకుముందు ఒక ప్రోగ్రామ్ చెప్పుకున్నాం, ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్. ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటండి? రైతులకు, ఎంపిక చేయబడినటువంటి రైతులకు హైబ్రిడ్ సీడ్స్ ఇవ్వడం కోసం ప్రవేశపెట్టారు. అదేవిధంగా మనకు ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ఏరియా ప్రోగ్రామ్, సాంద్ర వ్యవసాయ ప్రాంతాల పథకం, సాంద్ర వ్యవసాయ ప్రాంతాల పథకం. ఓకే, సాంద్ర వ్యవసాయ ప్రాంతాల పథకం ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ఏరియా ప్రోగ్రామ్ ను ప్రవేశపెట్టారు 1964-65. ఈసారి ఇండియాలో 114 జిల్లాలను ఎంపిక చేశారు. 114 డిస్ట్రిక్ట్స్, 114 జిల్లాలను ఎంపిక చేసి ఎంపిక చేయబడినటువంటి జిల్లాలకు హైబ్రిడ్ సీడ్స్, కెమికల్ ఫర్టిలైజర్స్ సప్లై చేయడం జరిగింది. ఏ స్కీమ్ ద్వారా అండి అంటే ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ఏరియా ప్రోగ్రామ్. అదేవిధంగా థర్డ్ ప్లాన్ లో 1965 సంవత్సరంలోనండి 1965లో FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందండి అంటే 1965 సంవత్సరంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడం జరిగింది. ఇయర్ 1965. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క ఇంపార్టెన్స్ ఏంటండి అంటే మనము ఏదైతే ఒక సంవత్సరంలో కరువు కాటకాలు వచ్చాయి లేదా యుద్ధాలు జరిగాయి, పంటలు సరిగా పండలేదు, బట్ ఆహారపు ధాన్యాలను నిల్వ చేయటం కోసం, ఆహార ధాన్యాలు నిల్వ చేయటం కోసం FCIని ఏర్పాటు చేశారు. FCI కూడా 1965 సంవత్సరంలో 1965లో FCI అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. క్లియర్ ఏనా?
1965వ సంవత్సరంలో FCI అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగిందండి, 3వ పంచవర్ష ప్రణాళికా కాలంలో. నెక్స్ట్ వన్, 1965వ సంవత్సరంలోనండి ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ అనేటువంటి దానిని 1965లో 1965లో ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ను ఏర్పాటు చేయడం జరిగింది 1965 ఇయర్. 1965వ సంవత్సరంలోనండి 1965 ఇయర్లో ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ను 1965వ సంవత్సరంలో 1965లో ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ని ఏర్పాటు చేశారు. ఈ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ యొక్క ప్రాధాన్యత ఏమిటండి అంటే ఎగుమతులను ప్రోత్సహిస్తుంది. ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటండి అంటే ఎగుమతులను ప్రోత్సహిస్తుంది. మొట్టమొదటి ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ను గుజరాత్ రాష్ట్రంలో కాండ్లా వద్ద ఏర్పాటు చేశారు. గుజరాత్ రాష్ట్రంలో కాండ్లా వద్ద ఏర్పాటు చేయడం జరిగింది ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్. ఓకే, ఈ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్నే ఇప్పుడు ప్రస్తుతానికి ఏమని పిలుస్తున్నామండి అంటే స్పెషల్ ఎకనామికల్ జోన్స్గా పిలవడం జరుగుతుంది. మనకు మూడవ పంచవర్ష ప్రణాళిక తర్వాత 1966 నుండి 69 మధ్యలో ప్రణాళికా విరామం జరిగిందండి. ఇక్కడ ప్రణాళికా విరామం జరగడానికి కారణాలు ఏంటండి? 2 దేశాలతో యుద్ధాలు, ఇద్దరు ప్రధానులు మరణించడంతో ప్లాన్ గ్యాప్ అనేటువంటిది రావడం జరిగింది. దీనికి సంబంధించి మరొక వీడియో అనేటువంటిది చూద్దామండి. ఓకేనండి, రైట్.